వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం సిఏ ఫైనల్ పీజీబీపీ చాప్టర్ గురించి చెప్పుకుందాం. పీజీబీపీ చాప్టర్ లో నెక్స్ట్ కంటిన్యూయేషన్ చూద్దాం. ఐసిడిఎస్ గురించి చెప్పిన తర్వాత ఐసిడిఎస్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ప్రియంబుల్ ఆఫ్ ఐసిడిఎస్ 1. ఐసిడిఎస్ 1 ఏదాని గురించి మాట్లాడుతుంది? దట్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి మాట్లాడుతుంది. స్టేట్ దిస్ ICDS is applicable for computation of income chargeable under the head PGBP or income from other sources and not for the purpose of maintenance of books of accounts. Yes, it is correct. Next, however, para 1 of ICDS 1 states that it is deal with significant accounting policies. Accounting policies applied for maintenance of books of account and preparing financial statements. What is the interplay between ICDS and maintenance of books of accounts? Maintenance of books of accounts గురించి మనం సెక్షన్ 128 లో మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి ICDS అనేది మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కాదు, ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాదు. ఓన్లీ మనం డిస్క్లోజర్ పర్పస్ కోసం ఈ ICDS ని యూజ్ చేస్తాం. పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ అప్లికబుల్ అకౌంటింగ్ పాలసీస్ అప్లికబుల్ టు దెమ్. వాళ్ళకి ఏవైతే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఉన్నావో ఆ రిపోర్టింగ్ ని ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేస్తూ ఆ వాటిని ఫాలో అవుతూ వాళ్ళు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీస్ అనుకోండి, కంపెనీస్ యాక్ట్ ఫాలో కావాలి. బ్యాంక్స్ అనుకోండి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ని ఫాలో కావాలి. LIC వాళ్ళు అనుకోండి, LICకి సంబంధించిన యాక్ట్ ఉంది కదా, వాళ్ళ యాక్ట్ ని వాళ్ళు ఫాలో కావాలి. అంతేకాని ఈ ICDS ఏమి జస్ట్ ICDS కొన్ని డిస్క్లోజర్స్ అడుగుతుంది. ఆ డిస్క్లోజర్ 10 డిస్క్లోజర్స్ ఏవైతే ఉన్నావో ఆ 10 డిస్క్లోజర్స్ లో ఉన్న సంబంధించి మనం ఏమన్నా చేస్తుంటే వాటికి సంబంధించి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా ఎవరు చేయాలి? ఓన్లీ మర్కెంటైల్ సిస్టమ్ ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేయాలి. సో ఇది స్టేట్మెంట్ లో ఇది నాట్ మీన్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్, ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాదు. నెక్స్ట్, సర్టెన్ ICDS provisions are inconsistent with judicial precedents. Whether this judicial precedents would prevail over ICDS. మనకి ఈ ICDS మనం చూసినప్పుడు ICDS లో ఈ ICDS అనేది ఎందుకు తీసుకొచ్చిన అంటే ఆఫ్టర్ డ్యూ లిబరేషన్ అండ్ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ జ్యుడిషియల్ వ్యూస్ అండ్ డ్యూ లిబరేషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇష్యూస్ ఏవైతే ఉన్నావో ఆ ఇష్యూస్ అంతా ఈ ICDS అనేది కవర్ చేస్తుంది. అండ్ సర్టెన్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్ ఏవైతే అథారిటీ వాళ్ళు ఆబ్సెంట్ ఉందో అంటే కొన్నిటికి ప్రొవైడ్ చేయలేకపోయినారో అథారిటీ వాళ్ళు అవన్నిటిని ఇందులో కవర్ చేస్తుంది. ఇందులో ICDS లో కవర్ చేస్తారు. ఇష్యూస్ రిగార్డింగ్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ PGBP కానీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కు సంబంధించి ఏవైనా అథారిటీ వాళ్ళు కవర్ చేయనివి ఇక్కడ ICDS లో కవర్ చేస్తాం. సో సిన్స్ సర్టెనిటీ ఇన్ నౌ ప్రొవైడెడ్ బై నోటిఫైయింగ్ ICDS అండర్ సెక్షన్ 145 to 145(2) లో ICDS గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ICDS విల్ బి అప్లికబుల్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ ఇస్ టు అసెస్మెంట్ ఇయర్ 17-18 నుంచి ఇది స్టార్ట్ అయింది అండ్ సబ్సిక్వెంట్ అసెస్మెంట్ ఇయర్ కి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ 3, క్వశ్చన్ నెంబర్ 3, does ICDS apply to non-corporate taxpayer? Non-corporate taxpayer కి కూడా ICDS applicable అవుతుంది. who are not required to maintain books of accounts, who are covered presumptive scheme of transactions. ఏవైతే presumptive transaction దట్ ఈస్ 44AD లో మనం ఏమి టర్న్ ఓవర్ ఎంతైతే ఉంటుందో దానిపైన 8% మనం వేస్తాం డైరెక్ట్ గా. 44AE ప్రొఫెషన్ కి సంబంధించి 44B 44BBA 44BB ఇట్లా ఏవైతే ఉన్నావో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయని వాళ్ళకి కూడా ఈ ICDS అప్లికబుల్ అని వాళ్ళు చెప్పడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ICDS లో మనం చెప్పేటప్పుడు ఏం చెప్పినాం? ICDS ఈజ్ అప్లికబుల్ టు ఆల్ పర్సన్ ఫర్ ఎక్సెప్ట్ ఈ ట్యాక్స్ ఆడిట్ కేస్ ఏవైతే ఉంటారో ట్యాక్స్ ఆడిట్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది అని చెప్పినాము. అండ్ వాళ్ళు ఈ ఇన్కమ్ ఫ్రమ్ PGBP ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎవరికైతే ఉన్నావో వాళ్ళందరికీ ICDS అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్పెసిఫైడ్ పర్సన్స్ హ్యావింగ్ ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ PGBP లో ఉండాలి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ లో ఉండాలి. అండ్ రిలవెంట్ ప్రొవిజన్స్ షల్ ఆల్సో అప్లై టు ద పర్సన్ కంప్యూటింగ్ ఇన్కమ్ ని కంప్యూట్ చేయడానికి అండర్ ద presumptive taxation scheme. So 44AD 44ADA 44AE 44B 44BBA 44BB వీళ్ళందరూ presumptive taxation వాళ్ళు, వీళ్ళకు కూడా ICDS అనేది అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటింగ్ ప్రిజంప్టివ్ ఇన్కమ్ ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా PGBP లో ఉండి ప్రిజంప్టివ్ లో ఫైలింగ్ చేస్తుంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కి సంబంధించి ఉంటే ఈ ICDS ని ఫాలో కావాలి. మనకి ICDS లో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఉంది కదా, ఆ రెవెన్యూ రికగ్నిషన్ ఎట్లా చేయాలని అట్లాంటి కేసులో ఉన్నప్పుడు ఈ ICDS ని ఫాలో అవుతూ చేయాలి. నెక్స్ట్
Question number 4. If there is conflict between ICDS and other specific provisions of the Income Tax Rules 1962 governing taxation of income tax rules 9A, 9B, etc. ఇప్పుడు ఏం చేయాలి? విచ్ ప్రివేల్ అంటే మనకి ఎప్పుడైనా కానీ ఐసిడిఎస్ లో అండ్ ఇన్కమ్ ఈ ప్రిన్సిపల్స్ లో కానీ జనరల్ ప్రిన్సిపల్స్ కన్నా మనకి డిఫరెన్స్ వస్తే మనం ఇన్ అకార్డెన్స్ విత్ యాక్ట్ ప్రకారం పోవాలి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ మెయిన్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం పోవాలి. ఇక్కడ చూడండి ఐసిడిఎస్ ప్రొవైడ్స్ జనరల్ ప్రిన్సిపల్, ఇది అనేది జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కంప్యూటింగ్ ఇన్కమ్. ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఏమైనా వస్తే బిట్వీన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్స్ అండ్ ఐసిడిఎస్, రూల్స్ అనేది మనకి మెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్స్ విచ్ డీల్ విత్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ షెల్ ప్రివీల్. ఆ స్పెసిఫిక్ దానికి అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ దానికి ఈ రూల్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, ఆ రూల్స్ ప్రకారం ఫస్ట్ పోవాలి స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 లో ఏం చెప్తారు? ICDS is framed on the basis of accounting standard notified by MCA, Ministry of Corporate Affairs. Notification date 7th December 2006 under section 211(3C) of S12 Companies Act 1956. But however MCA has notified in February 2005. అంటే 2006 లో వాళ్ళు నోటిఫికేషన్ లో చూసుకున్న వాళ్ళు MCA లో 2015 లో ఇది నోటిఫికేషన్ లో ఇచ్చినారు. ఏ న్యూ సెట్ ఆఫ్ స్టాండర్డ్ కాల్ ఇండియా ఎస్ అకౌంటింగ్ స్టాండర్డ్. అండ్ ఫిబ్రవరి 2015 లో ఇచ్చి అది అప్లికబిలిటీ లేక మనకి ఎప్పుడు వచ్చింది? అసెస్మెంట్ ఇయర్ 16-17 లోకి మనకు వచ్చినది మనకి ఇంప్లిమెంటేషన్ లోకి. సో వీళ్ళు ఇప్పుడు ఏమంటారంటే దీని ప్రకారం క్వశ్చన్ నెంబర్ 5, ఐసిడిఎస్ అనేది షెల్ అప్లై ఫర్ కంప్యూటింగ్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ఏదైనా ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇండియన్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అడాప్టెడ్ బై ద కంపెనీ ఆర్ ఎయిదర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కానీ ఇండియా ఎస్ కానీ. ఇండియా ఎస్ కూడా ఉంటాయి, కొంతమంది ఇండియా ఎస్ ఫాలో కావాలి బేస్ ఆన్ వాళ్ళ నెట్వర్క్ టర్న్ ఓవర్ ని బేస్ చేసుకోవాలి. కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నప్పుడు అట్లాంటి కేసులో వాళ్ళు ఇండియా ఎస్ కి పోతారు. వాళ్ళు ఇండియా ఎస్ కి పోని ఆర్ ఐసిడిఎస్ కి ఇండియా ఎస్ పోని వారు అకౌంటింగ్ స్టాండర్డ్ లో ఉన్నాను ఏదైనా ఫాలో కానీ, బట్ ఈ ఐసిడిఎస్ అనేది కంపల్సరీగా ఫాలో కావాలి ఏ కంపెనీ అయినా కానీ. నెక్స్ట్ వెదర్ ఐసిడిఎస్ షెల్ అప్లై టు కంప్యూటేషన్ ఆఫ్ minimum alternative tax MAT under section 115 JB or alternative minimum tax. ఇవి MAT అండ్ AMT అనేటివి రెండు సెక్షన్స్ ఉంటాయి. ఇవి సెక్షన్స్ ఏం చెప్తారు అంటే కంపెనీస్ ఈ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా రెగ్యులర్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తుంటారు కదా, వాళ్ళ ట్యాక్స్ అనేది మినిమం ఇంత అనేది పేమెంట్ చేయాలి అనేది దీనికి చెప్తుంది. దీనికన్నా తక్కువ ఉంటే దీని ప్రకారం పేమెంట్ చేస్తుంది, దీనికన్నా ఎక్కువ ఉంటే అండ్ కంపెనీస్ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కొన్నిటికి కొన్ని ట్యాక్స్ రేట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు ఇయర్ వరకు ఇంత ఉండి 400 ఉంటే 25%, 30% అట్లా రేట్స్ ఉంటాయి కదా. ఆ రేట్స్ ప్రకారం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ట్యాక్స్ వస్తుందో చూస్తాము అండ్ ఈ మ్యాట్ ప్రకారం ఎంత ట్యాక్స్ వస్తుందో చూస్తాం. విచ్ ఎవర్ ఈజ్ లో చూసినాం అనుకోండి, మ్యాట్ ఉంది అనుకోండి, మ్యాట్ కంటే ఎక్కువనే ఉంటే తీసుకుంటాం, మ్యాట్ కన్నా తక్కువ ఉంది అనుకోండి మ్యాట్ ని తీసుకొని ట్యాక్స్ పేమెంట్ చేపిస్తాం. సో మినిమం ఇంత ట్యాక్స్ కట్టాలి అనేది ఇక్కడ చెప్తారు మ్యాట్ లో. సో అట్లాంటి కేసులో ఈ ప్రొవిజన్స్ ఐసిడిఎస్ ప్రొవిజన్స్ అనేది ఏం అప్లికబుల్ కావాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ వాళ్ళు వచ్చేసి ఈ కంపెనీ వాళ్ళ కేసులో ఈ ఐసిడిఎస్ అనేది అప్లికబుల్ లేక కాదు, బట్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అనేది డెరైవ్డ్ స్పెసిఫిక్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా రెగ్యులర్ ప్రొవిజన్స్ లో, అట్లాంటి కేసులో అండ్ ఇక్కడ వచ్చేసి ఈ యాక్చువల్ ప్రాఫిట్ ని చూసుకుంటాం మనం 1 ఐఎంటీ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు. బట్ ఇన్ కేస్ ఆఫ్ మ్యాట్ కి వెళ్తే బుక్ ప్రాఫిట్ ని తీసుకొని చేస్తుంటారు. సో బుక్ ప్రాఫిట్ ని చూసుకుని చేసేటప్పుడు ఈ ప్రొవిజన్స్ ఐసిడిఎస్ అనేది అప్లికబుల్ కాదు రెగ్యులర్ ప్రొవిజన్ కి. ద ప్రొవిజన్స్ ఆఫ్ ఐసిడిఎస్ షల్ నాట్ అప్లై. ఏది మ్యాట్ ఉన్నప్పుడు, ఏఎంటీ ఉన్నప్పుడు అప్లికబుల్ లేకి వస్తుంది. ICDS shall apply for computation of AMT. Next, whether the provisions of ICDS shall apply to banks, NBFC, institutions, insurance companies, పవర్ సెక్టర్. మనం ఇందాక ఒక చోట చెప్పినాము ఐసిడిఎస్ అనేది జస్ట్ వాళ్ళు ఏవైతే యాక్ట్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుందో ఆ యాక్ట్ నే ఫాలో అవుతూ ఉండాలి. అండ్ దీని ప్రకారం ఐసిడిఎస్ ప్రకారం వాళ్ళు ఏమన్నా ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ ఉంది అనుకోండి, ఇన్వెంటరీ దీని ప్రకారం ఉంది వాళ్ళ ప్రకారం ఉంది, ఇన్వెంటరీ 2 ప్రకారం దీంతో మాట్లాడాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు అనుకోండి కంపెనీ వాళ్ళు, వీటికి వాటికి రెండు సేమ్ ఉంటే ఇది కూడా ఫాలో కావాల్సి వస్తుంది. సో జనరల్ ప్రొవిజన్ ఆఫ్ ఐసిడిఎస్ షల్ అప్లై టు ఆల్ పర్సన్స్ అన్లెస్ దేర్ ఆర్ స్పెసిఫిక్ సెక్టార్స్ ఏమన్నా ఉంటే యాక్ట్ ఫ్రమ్ ద యాక్ట్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిడిఎస్ 8 అనేది ఒకటి ఉంటుంది. ఐసిడిఎస్ 8 స్పెసిఫిక్ ప్రొవిజన్ ఫర్ బ్యాంక్ సర్టెన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐసిడిఎస్ 1 అనేది ఆల్మోస్ట్ అందరికి వచ్చేస్తుంది ఇన్సూరెన్స్ బిజినెస్ కి. సో ఇట్లాంటి కేసు ఉన్నప్పుడు వాళ్ళకి అప్లికబుల్ అయ్యే ఏమన్నా క్లాస్ ఉంటే ఆ క్లాస్ ని కంపల్సరీ ఫాలో కావాలి. నెక్స్ట్ పారా 4(2) of ICDS 1 provide the
మార్క్ టు మార్కెట్ లాస్ ని. ఇక్కడ ICDS 1 provides mark to mark loss or expected loss shall not recognized unless the recognition is in accordance with the provisions of any other ICDS. Whether question ఏమంటే whether similar consideration applies to recognition of MTM gain, that is mark to market gain. అంటే మనం లాస్ ఉన్నప్పుడు రికగ్నైజ్ చేస్తున్నట్లనే గెయిన్ ఉన్నప్పుడు కూడా రికగ్నైజ్ చేయాలా అంటే ఎస్, లాస్ అనేది ఎట్లయితే రికగ్నైజ్ చేస్తామో గెయిన్ అనేది అట్లనే రికగ్నైజ్ చేయాలి. దట్ ఈస్ అప్లైడ్ ముటాటిస్ ముటాటిస్ అంటే ఏమంటే మనకి ఈ కేసులో ఎట్లయితే అప్లికబుల్ అవుతుందో ఈ కేసులో కూడా అట్లనే అప్లికబుల్ అవుతుంది. మనం ఇట్లాంటి ముటాటిస్ ఇంకా వేరే చోట్ల కూడా చూస్తాం. మనం కంపెనీస్ యాక్ట్ గానే వస్తే మనకి రెగ్యులర్ గా ఆడిటర్ ఉంటారు, కాస్ట్ ఆడిటర్ డిస్క్వాలిఫికేషన్ అట్లాంటి ఉంటాయి కదా, డిస్క్వాలిఫికేషన్స్ అట్లాంటివి. ఇవి ముటాటిస్ అప్లికబుల్ అవుతుందని సెక్షన్ 143(12) ఫ్రాడ్ కేస్ ముటాటిస్ అవుతుందని. అంటే ఆడిటర్ కి ఎట్లయితే అప్లికబుల్ అవుతాయో కాస్ట్ ఆడిటర్ కూడా అట్లనే అప్లికబుల్ అవుతాయి. వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు కూడా డిస్క్వాలిఫికేషన్ చూసుకోవాలి అని. అట్లా ముటాటిస్ అంటే వీళ్ళ కేసు లో ఏమైతే అప్లై అవుతుందో ఫస్ట్ వీళ్ళ కేసు చెప్పేస్తారు, ఇవి జరుగుతుందని. వీళ్ళకి సేమ్ అప్లికబుల్ అయినట్లే వీళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుందని ముటాటిస్ అంటారు. నెక్స్ట్ ICDS 1 provides that an accounting policy shall not be changed without a reasonable cause. The term reasonable cost అంటే డిఫైన్ చేయలే కదా. వాట్ కాన్స్టిట్యూట్ రీజనబుల్ కాస్ట్ ఉన్నప్పుడు మనం అకౌంటింగ్ పాలసీని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీజనబుల్ కాస్ట్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అండర్ ద యాక్ట్ ప్రకారం రీజనబుల్ కాస్ట్ ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్ యాజ్ evolved well over period of time, conferring desired flexibility of the taxpayer and deserving case. ట్యాక్స్ పేయర్ అతని యొక్క ఫ్లెక్సిబిలిటీని బేస్ చేసుకొని అతనికి ఎట్లయితే కన్వీనియంట్ ఉంటుందో ఆ కన్వీనియంట్ ప్రకారం అతను యూజ్ చేయాలి ఈ అకౌంటింగ్ పాలసీస్ అనేది. యాక్ట్ చెప్పిన దాని ప్రకారం అతని కన్వీనియంట్ ప్రకారం చూసుకుంటే ఇది అప్లికబుల్ అయితే ఇది అప్లికబుల్ అని కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అతని యొక్క బిజినెస్ అతనికి తెలుసు కాబట్టి ఏది ఫాలో కావాలనేది అతనే తెలుసుకోవాలి. అతనే ఏది ఫాలో అవుతుంటారో అది కరెక్ట్, అది రీజనబుల్ కాస్ట్ అనేది అతనికి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. విచ్ ICDS వుడ్ గవర్న్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడేది ఏదంటే ICDS 6 మాట్లాడుతుంది. ICDS 6 లో మనం ఏదాని గురించి మాట్లాడతాం? ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ గురించి మాట్లాడతాం. సో అట్లాంటి కేసులో డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క గైడెన్స్ అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఎట్లా, అదర్ సిమిలర్ కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు ఎట్లా, డెరివేటివ్ అనేది నాట్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ICDS 6 ప్రకారమే కాదు, ప్రొవిజన్స్ ఆఫ్ ICDS 1 దట్ ఈస్ అకౌంటింగ్ పాలసీస్ ఏవైతే ఉంటావో దాన్ని కూడా అప్లై చేసుకోవాలి. సో 2 స్టాండర్డ్స్ ని ఫాలో కావాలి ఏవైతే డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నావో అవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. సిన్స్ దెర్ ఈస్ నో స్పెసిఫిక్ స్కోప్ ఎక్స్క్లూజన్ ఫర్ రియల్ ఎస్టేట్ డెవలపర్ కి స్పెసిఫిక్ స్కోప్ లేదు ఈ తీసేయడానికి. అండ్ బిల్డర్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ICDS 4 ఆన్ రికగ్నిషన్ రెవెన్యూ రికగ్నిషన్ అని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్లీజ్ క్లారిఫై వెదర్ ICDS 3 అండ్ ICDS 4 షుడ్ అప్లై బై రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఏదాన్ని అప్లై చేయాలి. అండ్ BOT ఆపరేటర్స్ దట్ ఈస్ బిజినెస్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు ఆ ఆపరేటర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏ ICDS ని ఫాలో కావాలి. అట్ ప్రెసెంట్ గా మనం చూసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి అనేది ఏ స్పెసిఫిక్ ICDS ని ప్రొవైడ్ చేయలేదు. నో స్పెసిఫిక్ ICDS నోటిఫైడ్ ఫర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ both projects and leases. Therefore, relevant provisions of the Act and ICDS shall apply to the transactions as may be applicable. అంటే యాక్ట్ ప్రకారం ఎట్లయితే అప్లికబుల్ అవుతుందో దాని ప్రకారమే వాళ్ళు చూసుకోవాలి. అంటే వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారు అనుకోండి, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కి వెళ్తారు. వాళ్ళకి గవర్నమెంట్ గ్రాంట్స్ నుంచి వస్తున్నాయి అనుకోండి, గవర్నమెంట్ గ్రాంట్స్ నుంచి వెళ్తారు. అట్లా ఏది అప్లికబుల్ అవుతుందో యాక్ట్ ప్రకారం దాన్ని అప్లికబుల్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనేది స్పెసిఫిక్ గా ఒకదాన్ని ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 జస్ట్ క్వశ్చన్ నెంబర్ 13